తెలంగాణలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో చిన్న మధ్యతరహా ప్రాజెక్టులు జలకలను సంతరించుకుంటున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. భద్రాచలం వద్ద నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుల్లో సుందేళ్ల నుంచి ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోసేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చిన్న మధ్య తరహా ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. సోమవారం సాయంత్రానికి నీటి మట్టం 23 అడుగులకు చేరింది. స్నానఘట్టం దిగువ భాగానికి నీరు రావడంతో అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. తాలిపేరు ప్రాజెక్టుకు నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఏజెన్సీలో వాగులు పొంగి వివిధ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి వరంగల్లోని పలు మండలాల్లో గత 3 రోజులుగా పడుతున్న వానలతో వాగులు పొంగాయి. పాలెం వాగు జలాశయం 4 గేట్లను ఎత్తి నీటిని గోదావరికి మళ్లించారు. ప్రధాన కాల్వకు చినగంగారం వద్ద గండిపడింది. ములుగు జిల్లా మంగపేట మండలంలో మల్లూరు వాగు పొంగి ప్రవహిస్తుండటంతో మెట్లగూడెం వద్ద కొత్తగా నిర్మించిన డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ వర్షాలు కురుస్తున్నాయి. నిర్మల్ జిల్లాలోని స్వర్ణ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1183 అడుగులు కాగా ప్రస్తుతం 1172 అడుగులకు చేరింది. ఖానాపూర్లోని కడెం నారాయణరెడ్డి జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. 700 అడుగులు పూర్తి సామర్థ్యం కాగా ప్రస్తుతం 686 అడుగులకు చేరింది. ముదోల్ గడ్డెన్న వాగు జలాశయం పూర్తి సామర్థ్యం 1176.5 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1167 అడుగులకు చేరుకుంది. వాగులు పొంగడంతో రాకపోకలు నిలిచి ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా సుందిళ్ల నుంచి ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోసే ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ఇవాళ నీటిని ఎత్తిపోయాలని అధికారులు భావిస్తున్నారు. ఇది పూర్తయితే మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీటిని మళ్లించే మొదటి దశ పూర్తవుతుంది. మేడిగడ్డ, అన్నారం పంప్ హౌస్ ల నుంచి ఇప్పటికే నీటిని తరలించారు. అన్నారం పంప్ హౌస్ లో 6 మోటార్లు సిద్ధం కాగా 4 ఆటోమేషన్ పద్ధతిలో నడవనున్నాయి. ఇక్కడి నుంచి నీటిని ఎల్లంపల్లికి మళ్లిస్తే ఇక్కడి నుంచి మిడ్మానేరు తరలించే ప్రక్రియ రెండో దశలో ఉంటుంది. రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఒడిశా నుంచి పశ్చిమ బెంగాల్ వరకు విస్తరించిన ఆవర్తన ద్రోణి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు అధికారులు వివరించారు. రాజస్థాన్ దక్షిణ ప్రాంతం నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మీదుగా ఒడిశా వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. వీటి ప్రభావంతో జోరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.